హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్. ఇది చూడండి, నా మిషన్ వచ్చేసి ఉన్న ఫలంగా ఫ్రేమ్ మూవ్ అవ్వకుండా డిజైన్ మాత్రం అక్కడక్కడే వేస్తుందండి. హెడ్ ఫ్రేమ్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. నెక్ ఈ ట్యాబ్లో వచ్చేసి 3/4 నెక్ 3/4 నెక్ నడిచిందండి. డిజైన్ మాత్రం ఇక్కడ 3 పావులంతులోనే ఆగిపోయింది. ఫ్రేమ్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. ఉన్న ఫలంగానేనండి. నేనేమి చేయలేదు, దానంతట అదే అలానే వేస్తుంది. ఇప్పుడు ఏం చేశా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇదంతా ప్రయోగం చేసి చూసాను. చూడండి, మీరు మళ్ళీ చూస్తే అక్కడే మళ్ళీ ఆన్ చేస్తే అక్కడే వేస్తుంది చూడండి. డిజైన్ మాత్రం ఫ్రేమ్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. నేను వచ్చేసి 3/4 నెక్ నడిచిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి ఈ 3/4 నెక్ చూడండి, ఈ 3/4 నెక్ నడిచింది కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈ 3/4 నెక్ నడిచింది కదా. ఈ పావులంతు మాత్రమే మనకి డిజైను వేసింది ఫ్రేమ్లో. ముప్పావులంతు మాత్రం ట్యాబ్లో నడిచింది. చూడండి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూడండి. నేను వచ్చేసి ఒక ముప్పావులంతు నడిచిందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి ఒక చాక్ పీస్ పెట్టేసుకొని నేను మిషన్ని కంప్లీట్గా ఆపేసేసి మనం ఓన్లీ ఫ్రేమ్ని హెడ్ ఎటు కదలదు కాబట్టి ఫ్రేమ్ని మాత్రమే బ్యాక్కి మూవ్ చేసుకోవాలి. నేను చెప్పా కదండి, నేను ఒక ముప్పావులంతులో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే పెట్టాను. నేను ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు. డిజైన్ మిడిల్లో ఎప్పుడు అర్థం కాదండి. అంటే వేసిన డిజైన్ మీదకి పోయి వేస్తే కనుక అర్థమవుతుంది, కానీ మనకి వేయని డిజైన్ మీద ఎంతవరకు వెళ్ళినామో ఎక్కడికి వెళ్ళినాం అనేది అర్థం కాదండి. కాబట్టి నేను ఇప్పుడు ఫ్రేమ్ని ఏం చేసేసా, బ్యాక్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడికి వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేసి ముప్పావులంతు డిజైన్ ఇక్కడికి వచ్చిద్దని నేను ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చా అండి. నేను హెడ్ని అంటే ఫ్రేమ్ మూవ్ చేస్తే హెడ్ ఎటు కదలదు కాబట్టి ఫ్రేమ్ మూవ్ చేస్తే బ్యాక్ మిషన్ సైడ్ మూవ్ చేసా అండి. ఇప్పుడు నా మిషన్లో 11 నెంబర్ నీడిల్ నడుస్తుంది. ఆ 11 నెంబర్ నీడిల్ని నేను ఎక్స్పెక్ట్ చేసిన డాట్ మీదకి తీసుకొచ్చి పెట్టా అండి. నేను ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడికి నడుస్తుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ తీసుకొచ్చా. మళ్ళీ మిషన్ ఆన్ చేసుకొని చూసుకోవాలండి. మిషన్ ఆన్ చేసుకొని చూసుకుంటే అక్కడ నేను టిక్ పెట్టినది ఇది ఎగ్జాక్ట్గా ఉందని అనుకోవట్లేదు. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి చూడండి, ఎంత గ్యాప్ వేయలేదో చూడండి. మినిమం ఇంత గ్యాప్ వేయలేదని నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక ముప్పావులంతులో నేను ఫ్రేమ్ని అక్కడ తీసుకొచ్చా హెడ్ని. ఇప్పుడు వేసిన డిజైన్ మీదకి మనం వెళ్ళాలండి. వేసిన డిజైన్ మీదకి వెళ్తే మనకు అర్థమైపోద్ది, అంటే ఎక్కడ నడుస్తుంది, కరెక్టేనా కాదా. అసలు ఒకసారి మైనస్ చేసి స్టిచ్చెస్ మైనస్ చేయాలండి. చూడండి, ఈ నీడిల్ అనే దాని దగ్గర మైనస్ లెస్ స్టిచ్చెస్ ఉంటాయి. నేను కొన్ని స్టిచ్చెస్ మైనస్ చేసేస్తున్నాను అనమాట. ఒకేసారి చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు. అంటే మనం కొంత ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంత డిజైను ఇన్ని స్టిచెస్ లెస్ చేస్తే బ్యాక్కి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకొని కొన్ని స్టిచెస్ లెస్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది చూడండి, నేను కొన్ని స్టిచెస్ లెస్ చేసుకుంటూ బ్యాక్ వచ్చాను అనమాట. అంటే ఎందుకంటే బ్యాక్ డిజైన్ మీద వేయడం కోసం, అది కరెక్ట్గా ఫ్రేమ్ మళ్ళీ సెట్ అయిందా లేదా అని చూసుకోవడం కోసం నేను బ్యాక్ లెస్ చేస్తున్నానండి. లెఫ్ట్ సైడ్ నెక్ కార్నర్లోకి నేను హెడ్ని తీసుకెళ్దామని చూస్తున్నా. లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి అయితే మనకు అర్థమైపోద్ది. అంటే లెఫ్ట్ సైడ్ నడుస్తుంది కదా డిజైన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్లో నేను తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, లెస్ చేసుకుంటూ చిన్నగా చూడండి ఆ కార్నర్లోకి నేను నీడిల్ని తీసుకొచ్చాను అనమాట. కొంచెం స్టిచ్చెస్ అయితే మైనస్ చేసేసుకుంటూ, మరిన్ని స్టిచ్చెస్ అయితే మాత్రం అక్కడ నీడిల్ దగ్గర, అంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ పక్కన నీడిల్ దగ్గర ఒకవేళ చిన్న స్టిచ్చెస్ అయితే మాత్రం కొంచెం స్టిచ్చెస్ అయితే మాత్రం మైనస్ దగ్గర చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేసిన, కానీ రాలేదండి. చూడండి, మైనస్ చేస్తే 11 నెంబర్ నీడిలు మళ్ళీ ఇంకా కొంచెం సైడ్కే ఉంది. కరెక్ట్ కార్నర్ దగ్గరికి రాలేదు. ట్యాబ్లో ఉన్నట్టుగా కరెక్ట్గా కార్నర్ మీదకి రాలేదు. చూడండి, 11 నెంబర్ నీడిలు చూడండి, కరెక్ట్గా అది కార్నర్లో ఉంది. చూడండి, మళ్ళీ జూమ్ చేసి లెస్ చేసి చూపిస్తున్నా. చూడండి, కరెక్ట్ కార్నర్లో పెట్టేసా అనమాట నీడిల్ని. ఇప్పుడు మన ఫ్రేమ్ని కూడా కరెక్ట్గా కార్నర్లోకి తీసుకొచ్చుకోవాలన్నమాట మనం. ఇది చూడండి, ఇది వచ్చేసి మైనస్ ప్లస్ చేయడానికి స్టిచ్చెస్. మీ మిషన్లో ఏ విధంగా ఉందో మీ సింబల్స్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. ఇది చూడండి, మళ్ళీ మిషన్ని కంప్లీట్గా ఆపేసేసి మళ్ళీ కంప్లీట్గా బ్యాక్ ఆపేసేయాలండి.
ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే కార్నర్లో ఉంది కదా మనకి, అది ఇప్పుడు చూడండి నేను ఫ్రేమ్ని కొంచెం మళ్ళీ లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం రైట్కి మూవ్ చేశాను అనమాట. ఇప్పుడు కొంచెం మళ్ళీ బ్యాక్ మూవ్ చేస్తే, మిషన్ సైడ్కి మూవ్ చేస్తే, అంటే మనం సెట్ చేసుకోవాలండి అటు ఇటు ఫ్రేమ్ని మూవ్ ఏం పర్లేదండి. ఎటు ఫ్రేమ్ని కంప్లీట్గా ఆపేసి మనం ఫ్రేమ్ని ఎటు మిషన్ కంప్లీట్గా ఆపేసి ఫ్రేమ్ని మనం ఎటు మూవ్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదండి దానివల్ల. నా మిషన్కి అయితే నేనైతే అంటే ఇట్లాంటి ప్రయోగాలు చాలా చేసి చూస్తా అండి తప్పకుండా. ఇది మీకు అసలు చూద్దాము, నేను కూడా అసలు నాకు అర్థం కాలేదండి దీన్ని ఎట్లా సెట్ చేయాలో. ఎన్ని వీడియోస్ చూసినా నాకు అసలు ఎక్కడా కనబడలేదండి. కాబట్టి ఈ వీడియో మీకు చేసి చూపిద్దామని ఇప్పుడు చేస్తున్నా అండి. మీకు ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. నేను కూడా ప్రయోగమే చేస్తున్నా, సక్సెస్ అయింది. అందుకే దాన్ని మీకు వీడియో రూపంలో చేస్తున్నాండి. చూడండి, ఒక కట్టర్ వేసుకొని చూడండి మీరు ఫ్రేమ్ని సెట్ చేసుకున్న తర్వాత. చూడండి కార్నర్లో ఉంది కదా నీడిల్ వచ్చేసి 11 నెంబర్ నీడిల్ కార్నర్లో ఉంది. ఇక్కడ చూడండి కార్నర్లోనే ఉంది. మళ్ళీ ఒకసారి నీడిల్ వేసుకుంటే మనకు అర్థమైపోద్ది. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను మిషన్ని ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది. స్టిచ్చెస్ అయితే సేమ్ పడుతున్నాయి కానీ కొంచెం ఫ్రేమ్ మాత్రం సైడ్కి ఉందండి. ఇంకా కొంచెం లిటిల్ బిట్ అంటే ఒక 2-3 స్టిచ్చెస్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ అది కూడా కరెక్ట్ చేసిన అనమాట నేను. ఇప్పుడు ఫ్రేమ్ని కొంచెం చిన్నగా టచ్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం ఫ్రేమ్ని లెఫ్ట్కి మూవ్ చేసా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా పడుతుంది. చూడండి కరెక్ట్గా. ఇప్పుడు ఎల్లో కలర్ ఆల్రెడీ ఫస్ట్ కలర్ వేసేసింది, సెకండ్ కలర్ నడుస్తున్నప్పుడు ఇదంతా జరిగిందండి. కాబట్టి నేనే ప్రయోగం చేసి ఇది అసలు ఉన్న ఫలంగా ఆగిపోతే కొంచెం ఫస్ట్ టెన్షన్ పడినా, ఆ తర్వాత ఆలోచించండి ఇలా చేద్దామనే ఆలోచన నాకు వచ్చిందండి. దాన్ని మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. మీకు అర్థం కాకపోతే 2 సార్లు 3 సార్లు చూడండి, జూమ్ చేసి చూడండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు. కానీ ఏదైనా ఒక పనిని మాత్రం ప్రయోగం మాత్రం తప్పకుండా చేసి చూడండి. ప్రయోగం చేస్తే తప్పకుండా వస్తుంది. ఇది చూడండి ఎల్లో కలర్ ఫస్ట్ వేసింది కదా, మళ్ళీ కరెక్ట్ ఫ్లవర్ ఎగ్జాక్ట్గా దింపేసింది. చూడండి కరెక్ట్గా వేసేసుకుంది. మనం ఇలా సెట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని 100% అనుకుంటున్నా అండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ మాత్రం కొట్టండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది అనుకుంటున్నా. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేసినప్పుడు దీనికి పరిష్కారం అర్థం కాలేదండి. నేను ప్రయోగం చేసి చూసా. మీరు కూడా ఒకసారి చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రయోగం అనేది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. అందుకే మీకు వీడియో రూపంలో వీడియో పెట్టేస్తున్నా అండి. ఈ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం మిషన్ హీట్ ఎక్కినప్పుడు వస్తుందని నేను అనుకుంటున్నా అండి. మిషన్ హీట్ ఎక్కినప్పుడు కానీ, కొంచెం వర్షాకాలం కానీ, కొంచెం వర్షానికి మనకి మెత్తబడిపోతుంది కదా, దానివల్లనే నేను అనుకుంటున్నా. అది మరి కరెక్టో కాదో నాకు తెలియదు. నేనైతే దానివల్లనే అనుకుంటున్నా, ఓవర్ హీట్ వల్ల.